హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మనం పలావ్ వండాల్సిన గిన్నెని పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలండి. నేనైతే ఆనియన్స్, టమోటాస్, క్యారెట్స్, పొటాటోస్, చిల్లీస్, బ్రింజాల్ కూడా వేసానండి. మీరు కావాలంటే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. నేను బ్రింజాల్ని లాస్ట్లో వేసుకున్నానండి. ఫస్ట్లో వేస్తే బ్లాక్గా వచ్చేస్తాయని లాస్ట్లో వేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పిల్లల లంచ్ బాక్స్ త్వరగా అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చండి. ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు బిర్యానీ పౌడర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 గ్లాసుల రైస్తో ఈ పలావ్ చేస్తున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఎసరు బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి. హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టి మాత్రమే ఉడకనివ్వాలండి. అంతేనండి, మన వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అవుతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్.